ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. ఇంద్రియాణి హయాజ్ఞేయా ఇంద్రియా విషయా గమ్య భూమయః సారథ్యదీనా సర్వత్ర రథినః సదసద్గతిః. విద్య యొక్క ఫలితాన్ని తెలియటం కోసం స్పష్టంగా బ్రహ్మజ్ఞానం కలిగితే కలిగే లాభం ఏమిటి, అజ్ఞానంలో ఉంటే కలిగేటువంటి నష్టం ఏమిటి అన్నటువంటి తెలియటం కోసం రథరూపకల్పన అన్నటువంటిది చేశారు అని క్రితం వారం చెప్పుకున్నాం. ఒక కల్పన ద్వారా మనకు అర్థం అవడానికి చెప్తారు. అంటే ఇలా అయితే సులభంగా మీకు అర్థం అవుతుందయ్యా అని మనం కూడా పాఠం చెప్పుకున్నప్పుడు ఏవో కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ ఉంటాం. అలాగే పెద్దలు గురువులు కూడా మనకు ఆ విధంగా చెప్తున్నారు. అయితే ఇంద్రియాణి హయాజ్ఞేయా, ఇంద్రియాలంటే ఏమిటయ్యా? గుర్రాలండి. ఇంద్రియములు హయాజ్ఞేయా, గుర్రములుగా తెలియదగినటువంటివి. విషయా, ఇంద్రియ విషయములు శబ్దస్పర్శ రూప రస గంధములు అనేటువంటివి తన్మాత్రలు. గమ్యభూమయ, ప్రయాణించవలసినటువంటి దారి, ప్రదేశాలు. సర్వత్రా, అంతటా రథిన, రధికుని యొక్క సదసద్గతి, సద్గతి లేక దుర్గతి అంటే ఉత్తమ మార్గం పొందడం అధమ మార్గం పొందడం అనేటువంటిది సారథ్యధీన, సారథిని బట్టే ఉంటుంది. సారథి ఎవరండి? అహంకారం. సారథి అహంకారం. వాడు ఏం చేస్తాడండి? మన అదృష్టం ఉంటే మంచి మార్గంలోనైనా నడిపిస్తాడు, లేకపోతే చెడు మార్గంలోనైనా నడిపిస్తాడు. అంటే దీనికి నాకు వ్యక్తిగతంగా కూడా కొన్ని అనుభూతులు ఉన్నాయి. నేను పెద్దల దగ్గర కొంతమంది దగ్గర చూశాను. సాధారణంగా వేదాంతాన్ని సాధన చేయడం ప్రారంభించిన తర్వాత లౌకికమైనటువంటి మంచి చెడ్డలు కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. అంటే మనని గౌరవించే వాళ్ళు ఉంటారు, డబ్బిస్తామని ప్రలోభ పెట్టే వాళ్ళు ఉంటారు, మీకు సౌకర్యాలు కల్పిస్తామనే వాళ్ళు ఉంటారు, మన అన్ని రకాలుగా కూడా గురువులుగా భావించి మన సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. సాధారణంగా అన్నిటికన్నా గొప్పది ఏదయ్యా అంటే వేదాంతం. అంటే బ్రహ్మజ్ఞానం అన్నిటికన్నా గొప్పది. బ్రహ్మజ్ఞానం ఎవరైనా ఒకవేళ కొంత సంపాదించుకోగలిగితే దాన్ని వృద్ధి పొందించుకుంది ప్రయత్నం చేయాలి. ఈ లౌకికమైనటువంటి విషయాలు ఏం చేస్తాయంటే దాన్ని పాడు చేయిస్తాయి. అంటే వీటిలో పడిపోతాం మనం. నేను తెలుసుకున్నటువంటి విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని నేను ఎవరిని అన్నాం. కానీ మీరు చెప్పేటువంటిది ఎలా ఉండాలంటే సమగ్రంగా ఉండాలి. అంటే ఒక విషయాన్ని తీసుకొని ప్రారంభం నుంచి చివరి వరకు ఆ విషయాన్ని మీ యందు తాత్పర్యం ఉన్నటువంటి, మీ యందు నమ్మకం ఉన్నటువంటి, మీరంటే గౌరవం ఉన్నటువంటి అధికారులైనటువంటి వాళ్ళకి, అంటే తెలుసుకుందికి ఆ మాత్రం సమర్థత కలిగినటువంటి వాళ్ళకి బోధన చేయండి. ఒక రకంగా అంటే అది టీచింగ్ లాంటిది అనమాట. మనం ఇవాళ రోజుల్లో ఏదో ఓ 7 రోజులు ఉపన్యాసాలు పెట్టాం, ఓ 10 రోజులు ఉపన్యాసాలు పెట్టాం, లేకపోతే ఓ 3 రోజులు ఉపన్యాసాలు పెట్టాం, లేకపోతే ఒక రోజు ఉపన్యాసం పెట్టాము అని మనం అంటున్నాం. వాడు వచ్చాడు, ఏదో మాట్లాడాలి, వాడికి ఏదో చెప్పాం, వాడు మాట్లాడాలి. పాపం వాడికి గంటలోని
ఎలా ఉంటుందంటే సాధారణంగా సభలు నేను కూడా సభా నిర్వహణలు చూశాను. ముందు అధ్యక్షుల వారు మాట్లాడడం, అయిపోయిన తర్వాత పరిచయం అయిన తర్వాత అధ్యక్షుల వారు అయిన తర్వాత మాటలు, అప్పుడు ఉపన్యాసకుడిని ప్రారంభించమంటారు. అయ్యా ఎంతసేపు మాట్లాడాలండి అని అడిగితే వాళ్ళు ముందే చెప్తారు, 40 నిమిషాలు మాట్లాడండి, ఓ 30 గంట మాట్లాడండి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు యథార్థానికి సాయంకాలం 6 గంటలకు ప్రారంభిస్తా ఉంటారు, 6:30కి ప్రారంభిస్తారు. పరిచయాలు 7 గంటలు అయిపోతాయి. అధ్యక్షోపన్యాసం 7:30 అయిపోతుంది. వక్త 8:15కు పూర్తి చేస్తే మళ్ళీ అధ్యక్షుల వారు క్లోజింగ్ రిపోర్ట్ ఇస్తారు. ఆ తర్వాతను ఇంకా ఎవరైనా వాళ్ళ యొక్క ప్రతిభని చాటుకుందుకో ఇద్దరు ముగ్గురు ఒకళ్ళు మాట్లాడతారు. ఇదంతా 9 అయిపోతుంది. అంటే 6 గంటలకు వచ్చినటువంటి శ్రోతకి 9 గంటల వరకు 3 గంటలు చాలా ఎక్కువ. కానీ వాడికి యథార్థానికి వక్త చెప్పింది 30 గంటే. వక్త ఏం చెప్పాడు? అయ్యా ఇదండి నాకు ఇచ్చిన విషయం, ఈ విషయాన్ని నేను ఇలా చెప్దాం అనుకుంటున్నానండి అని ప్రారంభించాడు, పూర్తయిపోయింది. దానివల్ల శ్రోతకి ఏమిటి ప్రయోజనం? ఏమీ లేదు. ఈ విధానాన్ని మన పూర్వ సంప్రదాయాలులో లేవు. అంటే భాగవతం 7 రోజుల్లో చెప్పారంటున్నారు కదండి అని అంటే, వాస్తవంగా ఆ భాగవత మాహాత్మ్యంలోనే చెప్పారు తదాయుర్దిన సంఖ్యయా అని. ఆ పరీక్షణ్ మహారాజు గారు 7 రోజుల్లో కాలం చేస్తారు కాబట్టి 7 రోజులు అన్నటువంటి మాట చెప్పారు. కానీ 7 రోజుల్లో చెప్పడం అనేటువంటిది తామసమైనటువంటి విధానము అని చెప్పారు. భాగవత మాహాత్మ్యంలోనే ఈ మాట చెప్పారు. కాబట్టి సాధారణంగా ఏదైనా ఎవరికైనా మనం ఒకవేళ బోధించాలి అని అంటే సమగ్రంగా బోధించాలి. సమగ్రంగా బోధించడానికి సమయం పడుతుంది. మనం సమయానికి సిద్ధమై మనం ఉండాలి, వాళ్ళు కూడా సమయానికి సిద్ధమై ఉండాలి. దాన్ని ఒక విషయాన్ని స్పష్టంగా తీసుకోవాలి. ఒక నెల అవనండి, 2 నెలలు అవనండి, 6 నెలలు అవనండి, ఏడాది అవనండి, మనం ఓర్మిగా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు దాన్ని ఓర్మిగా వినాలి. అప్పుడు వాడికి అంటే మనం ఒక 100 మందికి చెప్తే ఒక 10 మంది అయినా ఆ జ్ఞానాన్ని బాగా వంట పట్టించుకొని ఒక మంచి మార్గంలోకి వెళ్ళడానికి వీలవుతుంది. ఎప్పుడైనా మనం చేసినటువంటి బోధం వలన ఎవరిలోనైనా పరివర్తన కలగడం అన్నటువంటిదే నిజమైనటువంటి దక్షిణ. దక్షిణ అంటే మనం ధన రూపంలోనో, లేకపోతే బంగారం రూపంలోనో, బట్టల రూపంలోనో, శాలువల రూపంలోనో ఇచ్చేటువంటిది దక్షిణ కాదు. దక్షిణ అంటే గురువుగారు చెప్పినటువంటి విద్య శిష్యుడు ప్రయోజనం పొందడానికి పనికి రావాలి. అంటే వాడికి అది అర్థం అవ్వాలి, వాడు దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోగలగాలి. కాబట్టి సాధారణంగా రధికుడు యొక్క సదసద్గతి అంటే రధికుడైనటువంటి వాడు మంచి మార్గంలోకి వెళ్తాడా, చెడు మార్గంలోకి వెళ్తాడా అన్నటువంటిది అతడి యొక్క అహంకారమే సారథే నిర్ణయిస్తుంది. నిర్ణయించేవాడు సారథే నిర్ణయిస్తాడు. ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియార్థాలైనటువంటి శబ్దాదులు ప్రయాణించేటువంటి ప్రదేశాలు ఇవన్నీ సారథి చేతిలోనే ఉంటాయి. కనుక రధికునికి సద్గతి కలగడం లేదా దుర్గతి కలగడం సారథిని బట్టే ఉంటుంది. మనం దాన్ని జాగ్రత్తగా అహంకారం కలుగుతుంది. అది సాత్విక అహంకారం అయితే భగవంతుడి వైపు వెళ్తుంది, అదే తామస అహంకారం అయితే భోగాల వైపు వెళ్తుంది. మన అహంకారం 3 రకాలు. ఈ సృష్టి కలగడానికి కారణమైనటువంటి అహంకారం 3 రకాలు. ఆ 3 రకాల అహంకారం సాత్విక అహంకారం, రాజస అహంకారం, తామస అహంకారం. సాత్విక అహంకారం చేతను జ్ఞానానికి దారి ఉంటుంది. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. సాత్వికమైనటువంటిది అదే అహంకారమే. కానీ దానివల్ల ఏం జరుగుతుంది? నువ్వు మంచి మార్గంలోకి వెళ్తావు. అదే రాజసం అయితే నువ్వు కర్మల్లోకి వెళ్తావు.
తామసం అయితే నువ్వు మోహంలోకి వెళ్తావు. కాబట్టి కిందకి రాకూడదు. మనం రధికుడికి సద్గతి కలగాలన్నా దుర్గతి కలగాలన్నా సారథిని బట్టే ఉంటుంది. సారథి జీవోపాధి అయినటువంటి అహంకారం, జీవానికి ఉపాధి అయినటువంటి అహంకారం. అది ఎలా నడిపిస్తే ఫలితం అలా ఉంటుంది. ఆ జీవుడు ఎలా నడిపించాడో ఫలితం అలా ఉంటుంది. సాత్విక అహంకారం అయితే సద్గతి, రాజసాహంకారం అయితే కర్మగతి, తామసాహంకారం అయితే దుర్గతి. అందువలన అంత అహంకారాన్ని బట్టే ఉంటుంది. ఇంద్రియాణి హయాన్యాహు విషయాతేషు గోచరా ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తా ఇత్యాహుర్మనీషిణ. ఇంద్రియాలని ఇంద్రియాలు గుర్రాలు. ఆ ఇంద్రియాలలో ఉండేటువంటి శబ్దస్పరిశాది విషయాలు గోచరిస్తాయి. శరీరం, ఇంద్రియాలు, మనస్సులతో కూడినటువంటి జీవుడే భోక్త, సంసారి. శరీరంలో ఇంద్రియాలతో మనస్సుతో కూడినటువంటి జీవుడు ప్రత్యేగాత్మగా సంసారిగా కనిపిస్తాడు. దేహేంద్రియ సంబంధం లేనటువంటి ఆత్మకు భోక్తృత్వం లేదు. దేహేంద్రియ సంబంధం లేనటువంటి ఆత్మ దేన్ని అనుభవించదు. బుద్ధి ఉపాధిత్వం వలననే సంసారిత్వం వచ్చింది. అందువలన అహంకార సంబంధం వలనే సద్గతి కానీ దుర్గతి కానీ ఉంటుంది అని, జీవుడికి కలుగుతుంది అని శృతి వాక్యాలు కూడా చెప్తున్నాయి. మనం ప్రతి శ్లోకం దగ్గర భగవత్పాదుల వారు చేసినటువంటి వ్యాఖ్యానం కానీ లేదా శృతి వాక్యాన్ని చెప్పుకో దాని వ్యాఖ్యానాన్ని కానీ మనం జోడించుకుంటున్నాం. మనం ఇంతకు ముందు కఠోపనిషత్తు చదువుకున్నాం, భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యానంతోనే చదువుకున్నాం. భగవత్పాదుల వారు చాలా స్పష్టమైనటువంటి విధానాన్ని మనకి నిర్దేశించారు. దాన్నే విద్యారణ్యుల వారు మనకు అందిస్తున్నారు. విద్యారణ్యుల వారు శ్లోకాల రూపంలో అందిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనం జీవితంలో చాలా ధన్యులు. ఎందుకంటే ఏ కారణం చేత మనం ప్రారంభించామో మనకి తెలియదు, కానీ ఏ సద్గతి మనకి కారణమై ఈ అనుభూతి ప్రకాశం అన్న దాంట్లోకి మనం వచ్చామో తెలియదు, కానీ చాలా ఉపనిషత్తుల్లో ఉండేటువంటి మర్మాల్ని, భాష్యకారుల యొక్క అభిప్రాయాల్ని విద్యారణ్యుల్లాంటి మహానుభావులు వారి నోటంట చెప్పినటువంటి మాటల్ని మనం వినగలిగే భాగ్యం మనకు కలిగింది. కర్త సారథి రక్షాణి నియమ్య మనసాక్రమాత్ గచ్చన్నంతర్ముఖో మార్గపారం విష్ణుపదం వ్రజేత్. కర్త సారథి, కర్త అయినటువంటి సారథి అక్షాన్ని నియమ్య ఇంద్రియాల్ని నిగ్రహించి క్రమాత్ మనసా క్రమముగా మనస్సు చేత గచ్చన్ ప్రయాణము చేస్తూ అంతర్ముఖ లోపల దర్శించేటువంటి వాడై మార్గపారం ప్రయాణ గమ్యానికి చిట్ట చివరిదైనటువంటి విష్ణు పదం వ్రజేత్ విష్ణు స్థానాన్ని పొందుతాడు. కఠోపనిషత్తులో మనం చెప్పుకున్నాం, దేహం దగ్గర నుంచి విష్ణు పదం వరకు, పరస్థానం వరకు, పరాత్పరం వరకు కూడా చెప్పుకున్నాం. ఒకదాని తర్వాత ఒకటి, ఓ దాని తర్వాత ఒకటి, ఓ దాని తర్వాత ఒకటి. అన్నీ కూడా ఒక్క రోజులోనే సాధ్యం కావు. ఎవరో రమణ మహర్షి గారు ఆ జన్మతః వైరాగ్యం చేతను సిద్ధులైపోయారనో, లేకపోతే రామకృష్ణ పరమహంస గారు సిద్ధులయ్యారనో మనం అవలేం. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు గురువచనానికి కట్టుబడి మాట్లాడటం మానేశారు. మనం అంత దృఢమైన నిశ్చయం కలవాళ్ళం కాం. ఒకవేళ మనకి గురువుగారు శాసించారు, మాట్లాడకు అని శాసించారు అనుకోండి, గురువుగారికి దీనివల్ల ఏదో లాభం ఉన్నదేమో అని మనం అనుకుంటాం. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు నువ్వు ఎప్పటి నుంచి మాట్లాడడం మానేస్తున్నావు అని అంటే, గురువు ఆజ్ఞను అనుసరించి ఈ క్షణం నుంచే అని మానేశారు.
ఆయన మాట్లాడలేదు. ఆయన ఎక్కడో ఇసుక దెబ్బల్లో ఆ ఇసుక మీద పడి అంతర్లీనం అయిపోయారని అంటారు. ఏమైంది ఏమిటి ఆయన గురించి మనం చెప్పలేం. కానీ ఆయన యొక్క శక్తి, అపారమైనటువంటి శక్తిని మనకు తెలుసు. కాబట్టి మన సద్యోముక్తి అన్నటువంటి దాని గురించి ఆలోచించకపోయినా క్రమముక్తి ఎలా కలుగుతుందో తెలుసుకోవాలి. కర్త సారథి, అహంకారమే కర్త, అదే సారథి. అహంకారం వల్లనే కదండి చేస్తున్నాం. నేను ఇందాకలా చెప్పాను కదా, అహంకారం మూడు రకాలని. కొంతమందికి ఒకవేళ ఏదైనా సలహా చెప్పాం అనుకోండి, కోపం వస్తుంది. కొంతమందికి సలహా చెప్తే నచ్చుతుంది. ఆహా, ఆయన చెప్పారు మంచిదే, మనం మంచి మార్గంలో వెళ్తే మనకే ప్రయోజనం అని అనుకుంటారు. కొంతమందికి చెప్పామనుకోండి, మనకి ఈయనెందుకు చెప్పాలి, ఈయనకి అవసరం ఏమిటి, ఇలా మాట్లాడవలసిన అవసరం ఏమిటి అంటే, ఎలాగ శిష్యుడికి జ్ఞానాన్ని బోధించాలో గురువు గారికి శిష్యుడే చెప్తాడు. నాకు మీరు ఇలా చదువు చెప్పండి అని. వాడు చెప్పిన పద్ధతిలో వాడికి మనం చదువు చెప్పాలి. అలా ఉంటుంది తామస అహంకారం. కర్త సారథి, కర్త అయినటువంటి సారథి అక్షాణి నియమ్య, ఇంద్రియాలను నిగ్రహించి, క్రమాత్ మనస, ఇంద్రియాలను నిగ్రహించిన తర్వాత క్రమంగా మనస్సు చేత గచ్చన్, ప్రయాణం చేస్తూ, అంతర్ముఖ, బయటికి చూడకూడదండి. అంటే రామసుబ్బారావు గారు కఠినంగా చెప్తున్నారు అనుకుంటారు మీరు. నేను కాదన్న, కానీ మనం బ్రహ్మజ్ఞానాన్ని ఆలోచించేటువంటి వాళ్ళము అంతర్ముఖంగా ఉండాలి. ఎప్పుడో ఉదయం 6 గంటల నుంచి 6:30 వరకు ధ్యానం క్లాసు డాక్టర్ గారు పెట్టారు, అప్పుడు నేను నిధిధ్యాస చేశాను, కళ్ళు మూసి కూర్చున్నాను కాదు. వీలున్నంత మట్టుగా నీకు సమయం, ఎంత సమయం ఉంటే అంత సమయం నువ్వు అంతర్ముఖంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. బాహ్యముఖత్వాన్ని విడిచిపెట్టు, అంతర్ముఖంగా ఉండు. బాహ్యేంద్రియాల మీద ఆధారపడకు. ఏమిటి చూస్తున్నాను, ఏమిటి తింటున్నాను, ఏమిటి మాట్లాడుతున్నాను, ఏమిటి చేస్తున్నాను అన్న దాని మీద దృష్టి పెట్టకు. లోపలికి పెట్టు దృష్టి. అంతర్ముఖ, అంత లోపల దర్శించేటువంటి వాడై, మార్గపారం, ప్రయాణ గమ్యానికి చిట్ట చివరి స్థానమైనటువంటి విష్ణుపదం బ్రజేత్, విష్ణు స్థానాన్ని పొందుతాడు. అంతర్ముఖ ప్రయాణానికి కర్త సారథి అయినటువంటి అహంకారం, అది అంతర్ముఖంగా ప్రయాణించి ఇంద్రియాలను నిగ్రహించి మనస్సు ద్వారా లోపల దర్శించవలసినటువంటి, చేరవలసినటువంటి చిట్ట చివరి స్థానమైనటువంటి విష్ణు పదాన్ని చేరతారు. ఇక్కడ అహంకారం వివేక ప్రవృత్తిలో ఉంటే, అవివేక ప్రవృత్తిలో ఉంటే చెడ్డ గుర్రాలు సారథికి లొంగనట్టు ఆంతర దర్శనానికి పనికిరాడు. నేను చెప్పాను కదా, యస్త్వ విజ్ఞానవాన్. నేను ఆ ఉపనిషత్ మంత్రాలు అన్నీ కూడా రాసేయలేదు. ఎందుకంటే అవన్నీ రాసేసి అవన్నీ చెప్పుకుంటామంటే మనం నేర్చుకున్న వాళ్ళం కదా, జ్ఞాపకం తెచ్చుకుంటే చాలు. మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే చాలు. అహంకారం అవివేక ప్రవృత్తిలో ఉంటే చెడ్డ గుర్రాలు సారథికి లొంగనట్టు ఆంతర దర్శనానికి అసలు పనికిరాడు. మనం ఎంతసేపు నేను బాహ్యంగా చూస్తున్నానండి, నేను బాహ్యంగా చూస్తున్నానండి అంటే ఇంద్రియాలు చెడ్డ గుర్రాలు లాంటివి అన్నమాట. అవి సారథి మాట వినవు. అహంకారంలో వివేకం ప్రవేశిస్తే, అంటే సత్వగుణం వలన ఆలోచన శక్తి ప్రవేశిస్తే మంచి గుర్రాల్లాగా సారథికి లొంగి పని చేస్తాయి, అహంకారానికి లొంగి పని చేస్తాయి. మనం ఒక బిసర్ లోపలికి చూడాలి, ఒక బిసర్ లోపలికి చూడాలి. రోజుకి 1 గంట, 2 గంటలు, 3 గంటలు అలా పెంచండి సార్. మనం 10 నిమిషాలు, పావు గంట అంటే అదేం నిలబడదండి. ఇంకా ఏకాగ్రత రాకముందరే మనం బయటకు వచ్చేస్తే ఎలాగండి? దాన్ని కొద్దిగా బలాత్కారంగా ఇంద్రియాలని లోపల పెట్టండి. లోపల పెట్టి గుర్రాల్ని ఎలాగైతే రౌతు
తన ఇష్టంలోకి వచ్చేటట్టుగా చూసుకుంటాడో అలా మనం కూడా ఇంద్రియాలని ఆ అహంకారాన్ని కొద్దిగా మన వశంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆంతర దర్శనానికి వీలు కలుగుతుంది. అంటే వివేక అవివేకాలే గుర్రాల్లో ఉండేటువంటి తేడా. గుర్రాలంటే గుర్రాలు కాదు, వివేకము అవివేకము. ఆలోచన శక్తి ఉంటే నేను ఉపనిషత్తులు చదువుకొని, నేను బ్రహ్మసూత్రాలు చదువుకొని, నేను భగవద్గీత చదువుకొని, నేను ఈ లోక వ్యవహారాల గురించి ఎందుకు ఆలోచించాలి, నాకు ఎందుకు వీటి విషయం, నేను సర్వభూతాత్మభూతుణ్ణి, బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్నోతి, బ్రహ్మమై నేను బ్రహ్మంలో కలియాలి అని ఆలోచించుకోవాలి. ఏమండి? అంతగా తప్పించి ఫస్ట్ క్లాస్ వచ్చినటువంటి వాడు చెడిపోయినటువంటి పిల్లడితో స్నేహం చేయకూడదు. ఫస్ట్ క్లాస్ పిల్లడు ఫస్ట్ క్లాస్ లాగే బ్రతకాలి. చెడిపోయిన పిల్లడు చెడిపోయిన వాడిలాగే ఉంటాడు. మనం అటువైపు వెళ్ళకూడదు. వివేక అవివేకాలే గుర్రాల్లో ఉండేటువంటి తేడా. ఉత్తమ వివేకం కలది అయితే అహంకారం సద్గతి కారణం. ఉత్తమ వివేకం కలది సాత్వికమైనటువంటిది అయితే సద్గతి కారణం అవుతుంది. అవివేకంతో కూడినటువంటి అహంకారం దుర్గతికి కారణం అవుతుంది. చెడ్డగతులు, మళ్ళీ పుడతాం, మళ్ళీ చస్తాం, మళ్ళీ పుడతాం. ఎన్నిసార్లు పుడతామండి? ఈ జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఎందుకండి మనం అంటే భగవద్గీత చదివాం, ప్రస్థానత్రయంలో భగవద్గీత ఒకటి. భగవద్గీతని ఉపనిషత్తులను అన్వయించి చదవండి, భగవద్గీతని బ్రహ్మసూత్రాలను అన్వయించి చదవండి. యథార్థానికి మనకి కఠోపనిషత్ సారం అయిపోయిన తర్వాత మనం శ్వేతోపనిషత్ సారం చదువుతాం, శ్వేతాశ్వతరోపనిషత్ సారం. అది భాష్యకారులు భాష్యం రాసిన ఉపనిషత్తు కాదు, కానీ బ్రహ్మసూత్రాల్లో ఆ ఉపనిషత్తుని చాలాసార్లు వినియోగించుకున్నారు ఆయన. అంటే మనం ఎంత లోతుగానే మనం తెలుసుకుందికి వీలున్నదంటే అంత లోతుగా బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోండి. లోతుగా బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోండి. ఒక దారిలోకి వెళ్ళారు, ఆ దారిని మీరు వినియోగించుకోండి. ఆ దారిలోకి వెళ్ళి మళ్ళీ మరో దారిలోకి రాకండి, బాహ్యర్ముఖమైనటువంటి దారిలోకి రాకండి. అంతర్ముఖమైన దారిలో వెళ్ళారు కదా, ఆ దారిలోనే వెళ్ళండి. అవిజ్ఞాత, అమనస్కుడు, అశుచి బ్రహ్మపదానికి పనికిరాడు అని రాశారు. ఇది ఉపనిషత్తులో ఉన్న విషయమే, భగవత్పాదులు వారు రాసిన విషయమే, నేను చెప్తున్న మాటలు కాదు. ఎవరైతే తెలియనటువంటి వాడో, మనస్సుని నిగ్రహించలేడో, శుచిత్వం లేదో బ్రహ్మపదానికి పనికిరాడు. నిగ్రహం లేనటువంటి మనస్సు కలిగిన వాడిని అమనస్కుడు అంటారు. అశుచి అంటే అపవిత్రుడు అంటారు. అటువంటి వాడికి వివేకం ఉండదు, వాడు సద్గతికి పనికిరాడు. పవిత్రత లేకపోతే మనం ఆలోచించలేం. పహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగత. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏమిటంటున్నాడండి? జ్ఞాన తపసా పూతా, జ్ఞానం అనేటువంటి తపస్సు చేత పవిత్రమైనటువంటి వాళ్ళు. పవిత్రం అంటే ఎలా పవిత్రం అవుతారండి? ఏమండి, నేను పట్టుపంచి కట్టుకున్నాను, పట్టుపంచి కట్టుకుంటే పవిత్రుడు కాదురా. జ్ఞానం అనేది సంపాదిస్తే నువ్వు పవిత్రుడు అవుతావు. కాబట్టి అశుచులైనటువంటి వాళ్ళు, అమనస్కులైనటువంటి వాళ్ళు వివేకం ఉండదు కాబట్టి వాళ్ళు సద్గతికి పనికిరారు. సంసారాన్ని అంటే చావడం పుట్టడం, చావడం పుట్టడం అనే దాన్నే పొందుతారు. అలా కాకుండా విద్వాంసుడై, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడై, నిగ్రహము కలిగినటువంటి మనస్సు కలవాడై, ఎవరు ఏ ప్రలోభం పెట్టినా మనం లొంగకూడదు. మనము ఒక గట్టి పట్టుదలతో ఉండాలి. నిగ్రహం కలిగినటువంటి మనస్సుతో పవిత్రుడైతే బ్రహ్మపదాన్ని పొందటానికి అర్హుడవుతాడు, తిరిగి పుట్టడు. వివేకుడమంతుడైన సారథి కలిగినటువంటి రథికుడే విద్వాంసుడు. ఎవరండి విద్వాంసుడు అంటే? అహంకారం అనేటువంటిది వివేకంతో కూడుకున్నవాడు అవ్వాలి.
అంటే సాత్విక అహంకారం కలవాడే విద్వాంసుడు. అంటే అహంకారానికి వివేకం ఉండాలి, అది సద్గతికి కారణం అవుతుంది. విజ్ఞాన సారథిర్యస్తు మన ప్రగ్రహవాన్ నర సోధ్వన పరమాప్నోతి పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం. విజ్ఞాన సారథిర్యస్తు యహ విజ్ఞాన సారథి, ఎవడైతే విజ్ఞానంతో కూడుకున్నటువంటి సారథో, అంటే అహంకారము జ్ఞానంతో కూడుకున్న అహంకారం అని ఉండాలి. అహంకారం అజ్ఞానంతో కూడుకున్న అహంకారం కాకూడదు, తామసమైన అహంకారం కాకూడదు. విజ్ఞాన సారథి అంటే తపో వివేకాలతో కూడినటువంటి బుద్ధి కలిగినటువంటి సారథి అని భాష్యకారులు చెప్పారు. భగవత్పాదులు వారు ఏమిటన్నారంటే తపస్సుతోనూ వివేకముతోనూ కూడుకున్నటువంటి బుద్ధి కలిగినటువంటి సారథి అహంకారము అని చెప్పారు. మనస్సునే గట్టిగా పట్టుకోబడినటువంటి కళ్ళెం కలవాడు, ప్రగ్రహం అంటే గట్టిగా పట్టుకున్నటువంటిది. అటువంటి వాడు మార్గం అవతలి ఒడ్డు, అంటే వెళ్ళవలసినటువంటి మార్గానికి అవతలి ఒడ్డు అయినటువంటి విష్ణు పదాన్ని చేరుకుంటాడు. అయితే విష్ణు పదం అనేసరికల్లా అప్పుడు చెప్పుకున్నాం, ఇప్పుడు ఒకసారి అంత లోతుగా చెప్పను, దింగ్మాత్రంగా చెప్తాను. విష్ణువు అంటే ఏదో శ్రీ మహావిష్ణువా అండి, వైకుంఠంలో ఉన్నటువంటి వాడా? కాదండి. విష్ణువు అంటే వ్యాపనశీలుడైనటువంటి బ్రహ్మము యొక్క, వాసుదేవుడని పిలువబడేటువంటి పరమాత్మ యొక్క గొప్ప స్థానము. విష్ణువు అంటే ఏమిటి? వ్యాపనశీలమైనటువంటి బ్రహ్మం, వాసుదేవుడు అని పిలువబడేటువంటి పరమాత్మ యొక్క గొప్ప స్థానం అని భాష్యకారులు రాశారు. ఈ మంత్రంలో నరహ అంటే రధికుడు, తపో వివేకములు కల బుద్ధి సమాహిత చిత్తము, శుచిత్వము కల విద్వాంసుడు అని రాశారు. ఇక్కడ నరహ అంటే మనుష్యుడంటే మనలాంటి మనిషి అని కాదు అర్థం. ఎవరైతే తపస్సు ఉన్నాదో, ఎవరికైతే వివేకం ఉన్నాదో, బుద్ధి ఏకాగ్రంగా ఉంటున్నాదో, శుచిత్వం పవిత్రత్వం ఎవరికి ఉంటున్నాదో వాడు విద్వాంసుడు. ఇలా ఇదే లోకంలో ఇవాళ కాదండి, 100 సంవత్సరాల క్రితంకి వెళ్ళినా, 500 సంవత్సరాల క్రితంకి వెళ్ళినా, 1000 సంవత్సరాల క్రితంకి వెళ్ళినా, ఎవరైతే తపస్సుని వివేకాన్ని కలవాళ్ళో వాళ్ళు ఏకాగ్ర చిత్తం కలవాడు. ఎవళ్ళైతే అనేక విషయాల యందు బుద్ధి కలవాళ్ళో వాళ్ళకి పవిత్రత ఉండదు, శుచిత్వం ఉండదు. తద్విష్ణు పరమం పదం అనేటువంటిది వేదాల్లో ప్రసిద్ధమైనటువంటి పదం. ఆకాశంలో ప్రసరించే దృష్టి ఎలా సర్వాన్ని చూడగలదో, అదేవిధంగా విద్వాంసులు ఆ విష్ణుని యొక్క ఉత్కృష్ట స్థానాన్ని ఎల్లప్పుడూ చూస్తారు అని సాయణ భాష్యంలో ఋగ్వేదానికి సంబంధించినటువంటి దాంట్లో అర్థం రాశారు. అదే యజుర్వేదానికి వచ్చేసరికల్లా విష్ణు స్థానం అంటే ఆకాశముందు నిరావరణమునందు, ఎటువంటి ఆవరణం లేనటువంటి ప్రదేశంలో వ్యాపించినటువంటి చక్షుషు, కంటి వంటిది అని అర్థం రాశారు. అంటే ఈ మంత్రం కర్మకాండలో రోలు రోకలి కల్పనతో వివరించబడ్డం చేతను తద్విష్ణో పరమం పదం అనేటటువంటిది బోధ అబోధాత్మకమైనటువంటిది, జ్ఞానాన్ని అజ్ఞానాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది. అంటే ఇది కర్మకాండలోనే ఉంటుంది, జ్ఞానకాండలోనే ఉంటుంది. సంసారాన్ని నశింపజేస్తుంది, శాశ్వత స్థితికి కారణమైనటువంటిది ఈ విష్ణు పరమం పదం అనేటువంటిది. కాబట్టి మనం శాశ్వతమైనటువంటి స్థానాన్ని చెందడానికి సాత్వికమైనటువంటి అహంకారంతో ప్రయాణం చెయ్యాలి. ఇంద్రియాది విష్ణుతత్వ పర్యంతో హ్యంతరక్రమ ఇంద్రియేభ్యో భౌతికేభ్యో భూతేష్వంతరతా స్థిత. ఇక ఇక్కడ చిన్న విసరు మల్లయ్య శాస్త్రి గారు తాత్పర్యం రాసేటప్పుడు ఆ స్పష్టతని మనకి చూపించినట్టు కనిపించదు.
ఆ తాత్పర్యంలో అస్పష్టంగా ఆయన ఇంద్రియేభ్యో భౌతికేభ్యో అన్నటువంటి చోట అస్పష్టంగా విడిచిపెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. ఏమిటి అసలు ఎలా ఆలోచిస్తారు పెద్దవాళ్ళు అంటే, ఇంద్రియాది ఇంద్రియములు మొదలుగా కలిగినటువంటి విష్ణుతత్వ పర్యంత, విష్ణుతత్వము చివరగా అంతరక్రమ అంటే లోపలుండేటువంటి క్రమం, ఇంద్రియాలు ప్రారంభమై విష్ విష్ణుతత్వం వరకు ఒక దారి. ఇంద్రియాల దగ్గర స్టార్ట్ చేసాం, విష్ణువుని చేరడం అనేటువంటి దాని వరకు లోపల, బయట కాదు. బయటని ఇంద్రియాలతో ఎక్కడికి వెళ్తున్నాం? ఏదో విశాఖపట్నం వెళ్ళానండి, హైదరాబాద్ వెళ్ళానండి, బెంగళూరు వెళ్ళానండి, చెన్నై వెళ్ళానండి, బయట కళ్ళతో వెళ్ళింది అక్కడికే. లోపలికి వెళ్ళామనుకోండి, ఇంద్రియాల దగ్గర నుంచి ఆ విష్ణు పదం వరకు ఉండేటువంటి దారి చెప్పారు. ఆ దారిలో వెళ్ళమన్నారు. ఈ దారిలో వెళ్తే, ఈ బయట దారిలో వెళ్తే చాలా ఊళ్ళు మనకి తెలుస్తాయి, ఎన్ని వింతలు ఉన్నాయో తెలుస్తాయి, ఓహో ఇంత బాగున్నాదా అని తెలుస్తుంది. కానీ మనకి బ్రహ్మజ్ఞానం కలగదు. ఆ దారిలో వెళ్తే, ఆ లోపల దారిలో వెళ్తే మనకి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇంద్రియములు మొదలుగా విష్ణుతత్వం చివరగా అంతఃక్రమ అంటే లోపల, అంతరక్రమ లోపల ఉండేటువంటి ఆంతరమైనటువంటి దారి. ఇంద్రియేభ్య భౌతికేభ్య అంటే ఇక్కడ భౌతికేభ్య ఇంద్రియేభ్య అని అట్నుంచి ఇటు చెప్పాలి. భౌతికేభ్య అంటే పంచభూతముల నుండి కలిగినటువంటివి. ఇంద్రియాలు ఎక్కడి నుంచి కలిగేయండి? పాంచభౌతికమైనటువంటి సృష్టిలోనే ఇంద్రియాలు ఉంటాయి. దేవతలకు ఇంద్రియాలు ఉండవు, వాళ్ళు పాంచభౌతికమైన సృష్టి కాదు కాబట్టి. బ్రహ్మగారికి ఇంద్రియాలు ఉండవు, ఆయన పాంచభౌతికమైనటువంటి సృష్టికి అలవాడు కాడు కాబట్టి. మనకి భౌతికేభ్య అంటే పాంచభౌతికమైనటువంటి ఇంద్రియేభ్య ఇంద్రియముల కంటే భూతేషు భూతముల యందు ఆంతరత, ఆంతరతమత్వ క్రమము స్థిత ఉన్నది. ఎక్కువ ఆంతరతమత్వం లోపల భూతాల్లో ఉన్నది. అదేమిటండి? భూతాలు బయట ఉన్నాయి కదా, భౌతికాలంటే బయటనే కదా, పృథివీ అప్తేజో వాయురాకాశాలు. కృష్ణ పరమాత్మ మాట చెప్పాడు, ఒక్కసారి మీరు భగవద్గీతలోకి వెళ్ళండి. మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవ చ. వాటిని మహాభూతాలు అన్నాడు. ఇవి మామూలు భూతాలు. ఈ భూతాల కన్నా ఆ భూతాలు లోపల ఉంటాయి. అందు గురించి అర్థం చెప్పేటప్పుడు భౌతికేభ్య ఇంద్రియేభ్య భూతేషు ఆంతరత స్థిత అని అర్థం చెప్తే మనకి కరెక్ట్గా బాధపడుతుంది. భౌతికేభ్య పాంచభౌతికములైనటువంటి ఇంద్రియేభ్య ఇంద్రియముల కంటే భూతేషు మహాభూతములైనటువంటి మనోబుద్ధి అహంకార చిత్తములు ఆంతరత క్రమ, ఆంతరత తమత్వ క్రమం స్థిరంగా ఉన్నది, స్థిత ఉన్నది. అది ఎలాగా? ఇంద్రియాలు మొదలుగా కలిగి విష్ణు స్థాన పర్యంతం ఆంతరక్రమం కలదు ఉన్నది కదా. పాంచభౌతికములైనటువంటి ఇంద్రియాల కంటే మహద్భూతముల యందు ఆంతరతమత్వం ఉన్నది. పృథివీ అప్తేజో వాయురాకాశాల కన్నా మనోబుద్ధి అహంకార చిత్తాలు లోపలున్నాయి. ఇవి బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి. అవి ఆంతరతమత్వం ఉన్నది. ఇంద్రియేభ్య పరాహ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరాబుద్ధి బుద్ధేరాత్మా మహాంతరః. ఏమంటే మీరు భౌతికేభ్య ఇంద్రియేభ్య అని అర్థం ఎందుకు చెప్పారండి అని అంటే, ఇంద్రియాల కంటే ఇంద్రియ విషయాలు, ఇంద్రియ విషయాల కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా మహత్తు పరమైనటువంటివి అని శృతిలో, కఠశృతిలో మనకి మంత్రం చెప్పారు. పంచభూత సృష్టి అయినటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల కన్నా
ఇంద్రియేభ్య శబ్దస్పరిశాదులు అంటే వాటికి గుణాలైనటువంటి శబ్దస్పరిశ రూప రసగంధాలు ఆంతరములు, అవి లోపల ఉన్నాయి. ఈ ఇంద్రియాల కన్నా అవి లోపల ఉన్నాయి. వాటికన్నా మనస్సు లోపల ఉన్నది. దానికన్నా మహాభూతాల్లో ఒకటైనటువంటి బుద్ధి లోపల ఉన్నది. ఆ బుద్ధి కన్నా మహత్తు అహంకారం లోపల ఉన్నది. మహత్ అంటే అహంకారం, ఎలాగో తర్వాత చెప్తాను. మహత్ అహంకారం అది లోపల ఉన్నది. అంటే మహత పరమవ్యక్తం, అవ్యక్తాత్ పురుష పర, పురుషాత్ నపర కించిత్ సకాష్టా సాప పరాగతి. మహత మహత్తు కంటే, మహత్తు అనేటువంటి మహాభూతం కన్నా, అహంకారం కన్నా అవ్యక్తం మాయ పరహ అది చాలా పరమైనటువంటిది, లోపలుండేటువంటిది మహాభూతము, ఆంతరమైన మహాభూతము. మహత్తు కన్నా అవ్యక్తం లోపల ఉంటుంది. అవ్యక్తాత్ పురుష పరహ, అవ్యక్తము కన్నా, అవ్యక్తం అనబడేటువంటి మహాభూతం కన్నా ఆంతరమైనటువంటి వాడు పురుషుడు. అతనినే విష్ణువు అన్నాడు. దానికన్నా ఆంతరమైనటువంటిది లేదు. సా కాష్ట సా పరాగతి, అదే పరాగతి, అదే ఆంతరక్రమంలో చిట్ట చివరిది అని చెప్పారు. నామరూప వివేకం విడిచిపెడితే, నామాలు రూపాలు వాళ్ళు పెట్టకండి, వేదాంతంలో ఇవి ఉండవు. వేదాంతంలో ఆత్మ పరమాత్మ మాయ ఇవే ఉంటాయి. నా వేదాంతంలో విష్ణుమూర్తి ఎవరండి, బ్రహ్మ ఎవరండి, ఈశ్వరుడు ఎవరండి, సుబ్రహ్మణ్య స్వామి వారు ఎవరండి, గణపతి ఎవరండి, ఈ పేర్లు గొడవ వేదాంతంలో ఉండదు. పురాణాలు కూడా అలాగే చెప్పే. కాకపోతే దురదృష్టవశాత్తు మనం పురాణాలని, సంస్కృతంలో ఉన్నటువంటి పురాణాలని యథాతథంగా మనం చదివి అర్థం చేసుకుంటే వేదాంతం ఏమిటి చెప్తున్నదో పురాణాలు అవే చెప్పాయి. అలా మనం అర్థం చేసుకోకపోవటం వల్ల పురాణాల్లో అన్ని కథలు చెప్పారండి అంటున్నాం. అసలు పురాణాలు నువ్వు చదివేవా? పురాణాలు చదివితే పురాణాల్లో చెప్పింది కూడా వేదాంతమే. చదవలేదు. ఎందువల్ల చదవలేదంటే నీకు సమయం లేదు కాబట్టి చదవలేదు. అనేక కర్మల యందు మనం వ్యాపృతులమై ఉన్నాం కాబట్టి మనకు పురాణాలు చదువుకునేంత సమయం లేదు. కాబట్టి ఏవో మనం తెలుగులో వచనంలో వచ్చినటువంటి గ్రంథాలు కొని ఆ కథలు చదివి పురాణాల్లో ఈ కథలు ఉన్నాయండి, చాలా అమాయకత్వం. ఆ రాసినటువంటి వాళ్ళు ఏదో కథలు తెలియటం లోకానికి కావాలని రాశారు, కానీ ఆ వచనం అనేటువంటిది యథార్థమైన పురాణం కాదు. యథార్థమైనటువంటి పురాణం సంస్కృత గ్రంథాల్లోనే ఉన్నది. ఒక్కసారి దాన్ని కానీ ఏ పురాణాన్నైనా మీరొక్క 10 అధ్యాయాలైనా చదవండి. ఆహా, ఎంత యథార్థ విషయాన్ని వాళ్ళు చెప్తున్నారో, ఎంత తత్వానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తున్నారో మీకు అర్థం అవుతుంది. నామరూప వివేకం విడిచిపెడితే విష్ణువు అంటే పరమాత్మ స్థానం అనేటువంటి అర్థం తెలుస్తుంది. విద్వాంసుడు పాంచభౌతిక దేహం కన్నా లోపల ఉన్నటువంటి వాటిని, ఇంద్రియాల కన్నా వాటి విషయాల కన్నా సూక్ష్మమైనటువంటి మనస్సు, బుద్ధి, అహంకార చిత్తాలను, మాయను దాటి పరమాత్మ స్థానాన్ని పొందుతాడు. లోపలికి వెళ్ళాలి. మీరు ఎంత బాగా చదువుకుంటే అంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు మీకు రావాలి. మీరు ఏమండి పీజీ చేశానండి, పిహెచ్డి చేయండి. పిహెచ్డి చేశానండి, ఇంకా పరిశోధన చేసి నోబెల్ బహుమతి పొందండి. మీరు ఒక్క విషయాన్ని కనుక్కోండి. అంతకు తప్పించి నేను సైన్స్ చదువుకున్నానండి, నేను బిఎస్సి వాడికన్నా చాలా గొప్పవాడినండి, ఇంటర్మీడియట్ వాడికన్నా గొప్పవాడినండి అని అనుకోకండి. మీరు చదువుకున్నటువంటి విద్యకి చాలా ఉన్నతత్వం కావాలి అని అంటే మీరు చెయ్యవలసినటువంటి పని ఏమిటంటే
బాగా అదే విషయంలో పరిశోధన చెయ్యండి. అలాగే మీరు బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకున్నారంటే ఆంతరంగా బ్రహ్మోపాసన చెయ్యండి. ఆంతరంగా చెయ్యండి. ఇంద్రియాల నుంచి ఇంద్రియ విషయాల నుంచి మనస్సుని, మనస్సు నుండి బుద్ధిని, బుద్ధి నుండి అవ్యక్తాన్ని, అవ్యక్తం నుండి పురుషుణ్ణి తెలుసుకుందికి ప్రయత్నం చేయండి. అది మీరు చదువుకున్నటువంటి బ్రహ్మజ్ఞానానికి ఫలం. తద్భూతేభ్య సూక్ష్మభూత కార్యత్వాన్మన ఆంతరం తతోతి సూక్ష్మ కార్యత్వాత్ కర్తృత్వోపాధిరాంతర. తద్భూతేభ్య పంచభూతములు, వాటి యొక్క అర్థములైనటువంటి ఇంద్రియముల విషయములు, వాటి ఇంద్రియములు వాటి తన్మాత్రలైనటువంటి విషయాల కంటే సూక్ష్మభూత కార్యత్వాత్, సూక్ష్మభూతమై జగత్తుకు కార్యరూపమైనటువంటి మహాభూతము అగుటం వలన మనహ ఆంతరం, మనస్సు ఆంతరమైనటువంటిది. మనస్సు కార్యరూపం, అహంకారం కర్తృరూపం. అహంకారం కర్త, మనస్సు కార్యము. ఈ జగత్ అనేటువంటి కార్యం ఏర్పడ్డం మనస్సు. ఈ జగత్తు అనేటువంటి కార్యం మనస్సులో ఏర్పడ్డాది. ఇది కార్యం. దీనికి కర్త ఎవరండి? అహంకారం. తతః అతి సూక్ష్మ కార్యత్వాత్ కర్తృత్వోపాధిరహంకార. దానికన్నా చాలా సూక్ష్మం. తతో అతి సూక్ష్మత్వాత్, దానికన్నా చాలా సూక్ష్మమైనటువంటి మహాభూతం అవటం వలన కర్తృత్వ ఉపాధి, కర్తృత్వానికి ఉపాధి అయినటువంటి అహంకారము ఆంతరహ, లోపలిది. అంటే రెండున్నాయి. మనస్సు కార్యత్వ ఉపాధి, కార్యానికి ఉపాధి మనస్సు. కర్తృత్వ ఉపాధి అహంకారం. ఎవరు పని చేస్తున్నారండి అంటే అహంకారం. ఏమిటి పనేంటి అని అంటే జగత్తు. అహంకారం వల్ల జగత్తు అనే భ్రాంతి కలిగింది. అహంకారం లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, జగత్తు అన్నది లేదు. అహంకారం బయటకు వచ్చింది అనుకోండి, జగత్తు అన్నది ఉన్నది. అహంకారం నుంచి మీదకి వస్తే మనస్సు, మనస్సు నుంచి కిందకి వెళ్తే అహంకారం. అంటే మీరు మనస్సు నుంచి అహంకారానికి వెళ్ళండి, బ్రహ్మం కనిపిస్తుంది. అహంకారం నుంచి మనస్సుకి రండి, జగత్తు కనిపిస్తుంది. ఇది కార్యము, అది కర్త. మనస్సు కార్యము, జగత్తు కర్త, అహంకారము కర్త. రెండూ లోపలే ఉన్నాయి, రెండూ లోపలే ఉన్నాయి. ఒకదానికన్నా లోపల ఇంకోటి ఉన్నాయి. కాబట్టి పాంచభౌతికములైనటువంటి భూతాల కన్నా, బాహ్యమైనటువంటి ఇంద్రియాల కన్నా, ఇంద్రియార్థముల కన్నా ఆంతరమైనటువంటిది సూక్ష్మ కార్యరూప మహాభూతము మనస్సు. సూక్ష్మ కార్యరూప మహాభూతము మనస్సు. మనస్సు కన్నా సూక్ష్మము కర్తృత్వ రూప ఉపాధి అహంకారము. కర్తృత్వ రూపమైనటువంటి ఉపాధి అహంకారం. ఈ మనస్సు కార్యరూపం, అహంకారం కర్తృరూపం. రెండు సూక్ష్మాతి సూక్ష్మాలు, ఆంతరాలు, మహాభూతములు. అయితే ఇక్కడ సమిష్టి కర్తృతోపాధిరాంతరో వ్యష్టి కర్తృత సమిష్ట్యాఖ్య మహత్తత్వాత్ తద్ధేతు అవ్యక్తమాంతరం. ఏమంటే మీరు అహంకారం అంటున్నారు, మహత్వం అంటున్నారు, అహంకారం అంటున్నారు. ఏమిటండి దీని అర్థం అంటే వ్యష్టికర్తృత, వ్యష్టికర్తృత్వం. వ్యష్టికర్తృత్వం అంటే నేను, లేకపోతే మరో వ్యక్తి, మరో వ్యక్తి, మరో వ్యక్తి, ఒక్కొక్క వ్యక్తి వ్యష్టిగా కర్తృత్వ కారణమైనటువంటి అహంకారం కన్నా సమిష్టి కర్తృత్వ ఉపాధి. సమిష్టి కర్తృత్వ ఉపాధి అంటే హిరణ్య గర్భ బ్రహ్మ. వ్యష్టి కర్తృత్వ ఉపాధి అహంకారం, సమిష్టి కర్తృత్వ ఉపాధి హిరణ్య గర్భ బ్రహ్మ.
బృహదారణ్యకంలో భగవత్పాదుల వారే సమిష్టి బుద్ధి విజ్ఞాన రూపంగా హిరణ్య గర్భ బ్రహ్మని చెప్పడం జరిగింది. అది ఆ సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. కాబట్టి సమిష్టి కర్తృత్వ ఉపాధి అంటే సమిష్టి కర్తృత్వ ఉపాధి అయినటువంటి హిరణ్య గర్భ బ్రహ్మం అదే మహత్తత్వం. ఆంతరహ లోపల ఉంటుంది. ఈ అహంకారం కింద మహత్తత్వం లోపల ఉంటుంది. అదేమిటంటే సమిష్టి కర్తృత్వ రూపం అయినటువంటి సమిష్ట్యాఖ్య మహత్తత్వాత్ సమిష్టి కర్తృత్వ ఉపాధి అనే పేరు కలిగినటువంటి మహత్తత్వము కన్నా సమిష్టి ఆఖ్య మహత్తత్వాత్ సమిష్టి కర్తృత్వము అనేటువంటి పేరు కలిగినటువంటి మహత్తత్వము కన్నా తద్ధేత్వవ్యక్తం దానికి హేతువైనటువంటి అవ్యక్తము అంటే మహత్తుకి కారణమైనటువంటి అవ్యక్తము మాయా అంతరం లోపలున్నది. అవ్యక్తాద్వ్యక్త సర్వే అన్నారు. అవ్యక్తం అనేటువంటిది మహత్తు కన్నా మీదన ఉన్నటువంటిది. ఏమిటయ్యా ఈ అవ్యక్తం? ఇది మాయ. అది బాగా అంతరం. అంటే ఇప్పుడు ఎలా ఉన్నదనమాట, కార్యమైనటువంటి మనస్సు కన్నా కర్త అయినటువంటి అహంకారం మీదన ఉన్నది. వ్యష్టి అహంకారం కన్నా సమిష్టి అహంకారమైనటువంటి హిరణ్య గర్భుడు మీదన ఉన్నాడు. సమిష్టి అహంకారమైనటువంటి హిరణ్య గర్భుడిని మహత్తు అంటారు. ఆ మహత్తు కన్నా మీదని అవ్యక్తం ఉన్నది. ఆ అవ్యక్తాన్ని మాయా అంటారు. అంటే నువ్వు లోపలికి వెళ్తూ ఉంటే అలా లోపలికి వెళ్తున్నావు అనుకోండి, చాలా సూక్ష్మమైన విషయాలు తెలుస్తాయి. పరిశోధన అంటే అదేనండి. పరిశోధన అంటే బయటని పరిశోధించడం కాదు, పదాలకు అర్థాలు రాయడాలు, పదాలు ఇలా తిప్పడం అలా తిప్పడం, దీన్ని పరిశోధన అనరు. లోపల పరిశోధన చెయ్యి. ఇంద్రియాలు, ఇంద్రియాల కన్నా ఇంద్రియార్థములు, ఇంద్రియార్థముల కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా అహంకారము, వ్యష్టి అహంకారము కన్నా సమిష్టి అహంకార రూపమైనటువంటి హిరణ్యగర్భ బ్రహ్మ, ఆ మహత్తు కన్నా లోపల అవ్యక్తము అన్నటువంటివి తెలుసుకో. అహంకారం కంటే కర్తృత్వోపాధి అయినటువంటి రెండు రకాలు, ఒకటి వ్యష్టి, రెండు సమిష్టి. వ్యష్టి అయినటువంటి అహంకారం కన్నా సమిష్టి అయినటువంటి కర్తృత్వోపాధి అహంకారం ఆంతరం లోపల ఉంటుంది. దాని పేరు మహత్తు, హిరణ్య గర్భము. ఆ మహత్తు కారణం అవ్యక్తము, అది మాయ, అది సూక్ష్మాది సూక్ష్మము, ఆంతరతమము. ఈ మాయే జగత్కారణంగా అద్వైత సిద్ధాంతంలో మనం చెప్తున్నాం. మాయాఖ్యా వ్యక్తతో అపి అస్యాధార పురుషాంతరః పురుషాన్నాపరం కించిత్ సర్వం తేనైవ పూరితం. ఈ అవ్యక్తాన్నే మాయా అన్నారు కదండి. అదే మాటని చెప్తున్నారు విద్యారణ్యుల వారు. మాయాఖ్య అవ్యక్తత అపి మాయా అనబడేటటువంటి అవ్యక్తము కంటే కూడా అస్య ఆధార ఆ మాయకు ఆధారమైనటువంటి పురుష పురుషుడు ఆంతరహ లోపలివాడు. ఏమండి ఆ మాయ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ పురుషుడు దానికి ఆధారం అండి. ఆ మాయ ఎక్కడి నుంచి వచ్చింది? పురుషుడి దగ్గర నుంచి వచ్చిందండి. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళామండి? ఇంద్రియాలని పట్టుకున్నాం, ఇంద్రియార్థాలని పట్టుకున్నాం, మనస్సుని పట్టుకున్నాం, బుద్ధిని పట్టుకున్నాం, వ్యష్టి అహంకారాన్ని పట్టుకున్నాం, సమిష్టి అహంకారాన్ని పట్టుకున్నాం. ఆ సమిష్టి అహంకార మహత్తు నుండి అవ్యక్తం మాయను పట్టుకున్నాం. ఆ మాయ నుండి పురుషుడి దగ్గరికి వెళ్ళి వాడిని పట్టుకున్నాం. అయితే ఇంకా ఏమైనా చదువుకోవాల్సిందున్నదా సార్? మరేం లేదండి. పురుషాత్ పురుషుని కన్నా అపరహ వేరైనటువంటిది కించిన్న ఏ కొద్దిపాటి లేదు. సర్వం సమస్తము కూడా తేనైవ పూరితం ఆ పురుషుని చేతనే పూరింపబడ్డాడు. మొత్తం ఈ జగత్తంతా ఆ పురుషుడితోనే నిండు. అంటే నువ్వు పాస్ అయిపోయావు. అంటే ఎక్కడ స్టార్ట్ చేసావు? లోపల ఇలా చూడరా నాన్న, ఇది బయట చూడక నాన్న. ఇది బయట నువ్వు చూస్తే నీకేం కనిపించదు. బయటనే కనిపిస్తుందండి. ఇంట్లో వంట చేస్తున్నారా లేదా, కూరలు ఉన్నాయా లేదా, పాలున్నాయా లేదా, నీళ్లున్నాయా లేదా, ఎవరేమిటి చేస్తున్నారు, ఎవరేమిటి తినేస్తున్నారు, ఎవరేమిటి దాస్తున్నారు, ఇవే కనిపిస్తాయి. ఇవి చూడకిరా నాన్న.
లోపలికి చూడరా నాన్న అని చెప్తుంది. మాయను అవ్యక్తం అంటారు. దానికి ఆధారం పురుషుడు. ఆ పురుషుని కన్నా ఆంతరమైనటువంటిది ఏదీ లేదు. అది అతని చేతనే సమస్తము పూరింపబడటం వల్ల అతన్ని పురుషుడు అంటారు. హిరణ్య గర్భరూపమైనటువంటి మహత్తత్వం కన్నా సూక్ష్మతరమైనటువంటిది, ప్రత్యేగాత్మభూతమైనటువంటిది, సమస్త జగత్తుకు బీజభూతమైనటువంటిది అవ్యక్తము మాయ. ఈ అవ్యక్తానికి అవ్యాకృతమైనటువంటి నామరూపాలనే సత్వాలు ఉన్నాయి. ఈ అవ్యక్తం, అవ్యాకృతము, ఆకాశము అనేటువంటి శబ్దాలతో పిలువబడుతుంది ఈ మాయ. పరమాత్మ యందు వాతప్రోత భావంతో ఈ మాయ ఉంటుంది, కలిసిపోయి ఉంటుంది ఈ మాయ. ఎలా అంటే మర్రి చెట్టు యొక్క విత్తనం మర్రి చెట్టు శక్తిలో ఉన్నట్టుగా ఈ అవ్యక్తం ఆ పరమాత్మలో ఉంటుంది. ఇదంతా రామసుబ్బారావు గారు రాసింది కాదు. కఠోపనిషద్ భాష్యంలో భాష్యకారులు చెప్పిన మాటలనే మీకు ఇక్కడ చెప్తున్నారు. ఆ అవ్యక్తం కన్నా సూక్ష్మతమైనటువంటిది ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి పురుషతత్వము. పురుషుడు అంటే అన్నింటినీ పూరించేవాడు. పురుషుని యందు సూక్ష్మతమైనటువంటి సర్వకారణ కార్యత్వ ప్రత్యేగాత్మ మహత్వాదులు ఉన్నాయి కాబట్టి అవ్యక్తం కన్నా గొప్పవాడు పురుషుడు, మాయ కన్నా గొప్పవాడు పురుషుడు. అతడే సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, అతడే అన్నిటికీ కారణము కార్యము కూడా అతనే. ఆయన వల్లే ఈ జగత్తు కలుగుతున్నది. చిన్మాత్ర ఘనమైనటువంటి పురుషుని కన్నా మరో గొప్ప వస్తువు ఏదీ లేదు. ఆ పురుషతత్వమే తుది మెట్టు, సా కాష్ట సా పరాగతి. ఈ పరమ పురుషుని యందే సూక్ష్మత్వ విచారణ పూర్తి అవుతుంది. ఎక్కడి వరకు తెలుసుకుంటే మనం తెలిసేసుకున్నట్టుగా, మనకి విషయం తెలిసిపోయినట్టుగా అని భాష్యకారులు వ్యాఖ్యానంలో చెప్పారు. ఈ విధంగా ఆంతర దర్శనం ద్వారా పరమ పురుషుణ్ణి మనం తెలుసుకోవాలి. లోపల చూడడం ద్వారా పరమ పురుషుణ్ణి తెలుసుకోవాలి. సద్రూప పురుషస్తస్య సత్వే నాన్యత్ర పూరణాత్ అస్తి ఇతి నిఖిలం భాతి ఓరక పురుషో మతః. ఇంక దీన్ని సమర్థిస్తూ 3 శ్లోకాలు చెప్తారు. సద్రూపం, సత్తు రూపమైనటువంటి పురుష, పురుషుడు, తస్య సత్వేన అతని యొక్క సత్వము ఉనికి చేత, అన్యత్ర పూరణాత్ మిగిలిన అంతటా విస్తరించాడు కాబట్టి, నిఖిలం సమస్తము అస్తి ఇది పరమపురుషుని సత్వస్వరూపుడైనటువంటి పరమపురుషుని చేత ప్రకాశిస్తున్నది అని మనకి తెలుస్తున్నారు. పూరక అంతటినీ నింపేవాడిని పురుష మత, పురుషుడు అంటారు. అంటే పరమాత్మ అంతటా వ్యాపించున్నాడు. ఎక్కడున్నాడు అక్కడ లేడన్నటువంటి సందేహం లేదు. అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడు. అలా నిండి ఉండడాన్నే పురుష అన్న శబ్దం చేత చెప్తారు. పురుషుడు అంటే సద్రూపుడు. సదైవ అగ్రమాసీత్ అని సత్తే ముందున్నది అని ఛాందోగ్యోపనిషత్తు మీద దాంట్లో చెప్పాడు. సత్తా ఉన్నది, ప్రకాశిస్తున్నది అంటారు. పురుషుడు అంటే పూరించేవాడు అని అర్థం. పూరయతీతి పురుష అని చెప్తారు. అందువలన అంతటా వ్యాపించినటువంటి సత్తే పురుషుడు. ఆ సత్తే పరమమైనటువంటిది. వస్తుతత్వ విచారోంతః పురుషేస్మిన్ సమాప్యతే గంతవ్యతత్వమాసి గంతవ్యతత్వ సీమత్వాత్ రథీ గచ్చతి తం క్రమాత్. క్రమంగా రథికుడైనటువంటి వాడు పరమాత్మను పొందడాన్ని చెప్తున్నారు. వస్తుతత్వ విచార, వస్తుతత్వాన్ని విచారణం చేయటం, అస్మిన్ అంతఃపురుషే, ఈ అంతఃపురుషుని యందు సమాప్యతే, పూర్తయిపోతుంది. అంటే విచారణ మీరు లోపలికి చేస్తే అక్కడితో పూర్తి అయిపోతుంది. తెలియక మునులందరూ కూడా అరణ్యాల్లో కూర్చోలేదు, కొండల మీద కూర్చోలేదు, ఏకాంత ప్రదేశాల్లో కూర్చోలేదు. ఎందుకు కూర్చున్నారంటే ఆంతరమైనటువంటి పరమాత్మని చూడాలంటే
ఏకాంత స్థితి కావాలి. ఏమండి? ఏకాంత స్థితి లేకపోతే లోపలున్నటువంటి పరమాత్మని చూడడానికి కుదరదు. పరమాత్మని చూడటానికి మనం ఏకాంతమైనటువంటి, ఏకాంతం అంటే ఎవ్వరితోని సంబంధం లేనటువంటి స్థితిలో ఉండాలి. ఎవ్వరితోని సంబంధం లేనటువంటి స్థితిలో ఉండాలి. అలా చేసినట్టుగా అయితే లోపల మీరు దర్శిస్తారు. అక్కడితో పూర్తి అయిపోతుంది. పరమాత్మను చూడడంతో మనం పొందవలసినటువంటిది పొందిన వాళ్ళం అవుతాం. గంతవ్యతత్వ సీమాంత సీమత్వాత్, గంతవ్యతత్వ సీమత్వాత్ మాత్ క్రమంగా తమ్మ ఆ ప్రదేశమును రథీ గచ్చతి, రధికుడు పొందుడు. క్రమంగా రధికుడు అక్కడికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? ఆ పురుషుడి దగ్గరికి వెళ్తాడు. అదే చేరదగినటువంటి స్థానం. దాని దగ్గరికి వెళ్తాడు. ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, మనస్సు, వ్యష్టి సమిష్టి అహంకారాలు దాటి ఆంతరమైనటువంటి ఈ పురుష స్థానం వస్తుతత్వ విచారణలో ఇదే చివరి స్థానం కాబట్టి ఇక్కడతో పూర్తవుతుంది. పొందవలసినటువంటి తత్వం యొక్క హద్దు అవటం వలన ఈ పురుష స్థానాన్ని రధికుడు క్రమంగా పొందుతాడు. ఏ తత్వ విచారణ లేకుండా పొందవలసినటువంటి పురుషుణ్ణి తెలియటం కష్టం కాబట్టి రథకల్పన ద్వారా పురుషుణ్ణి పొందేటువంటి విధానాన్ని మనకి చెప్పడం జరిగింది. అయితే రథినో వాస్తవం రూపం పూర్ణత్వం తదబోధత అవచ్ఛిన్నత్వమేతచ్చ తద్బోధేన నివర్తతే. రథిన, రధికుని యొక్క వాస్తవం రూపం, యథార్థమైనటువంటి రూపం పూర్ణత్వం అంటే పూర్ణమైనటువంటి తత్వం, పురుష స్థితి. రధికుడు అంటే వాడు పురుషుడే, పూర్ణమైనటువంటి వాడు వాడు పరమాత్మే. తత్ ఆ పూర్ణత్వం యొక్క అబోధత, తెలివి లేకపోవటం వలన అవచ్ఛిన్నత్వం, పరిమితత్వం, ఏతచ్చ నేను పరిమితమైనటువంటి వాడను అనే అజ్ఞానము తద్బోధేన ఆ పూర్ణత్వ జ్ఞానము తెలియట చేత నివర్తతే వెనుతిరుగును పోతుంది. అంటే సాధారణంగా పరిపూర్ణుడైనటువంటి వాడిని నేను పరిపూర్ణమైన అని తెలియకపోవటానికి కారణం అజ్ఞానం. ఆ అజ్ఞానం కానీ పోయినట్టుగైతే నేనే పరమాత్మని అని తెలుసుకుంటాను. రధికుని యొక్క వాస్తవ రూపం పూర్ణమైనటువంటిది, పురుషత్వము. అది తెలియకపోవటం వలన నేను పరిమితుణ్ణి అనేటువంటి భావం కలుగుతున్నది. నేను పూర్ణుడను అనేటువంటి జ్ఞానం కలగడం చేతను పరిమితుణ్ణి అనేటువంటి అజ్ఞానం పోతుంది. ఆత్మా సర్వేషు దేహేషు భ్రాంత్యా గూఢో న భాసతే ఏకాగ్ర్యా సూక్ష్మయా ఏతం పశ్యేత్తాచ్ఛీల్యవాన్ ధియా. ఆత్మ ఆత్మ సర్వేషు దేహేషు అన్ని శరీరములందు భ్రాంత్యా భ్రాంతి చేత గూఢ కప్పివేయబడటం వలన న భాసతే ప్రకాశించటం లేదు. శరీరంలో ఉన్నది కానీ భ్రాంతి చేత కప్పబడ్డం వలన మనకి తెలియటం లేదు. తాచ్ఛీల్యవాన్, ఆత్మే నేను అనేటువంటి ప్రవృత్తి కలవాడు. ఏకాగ్రయా సూక్ష్మయా ధియా, ఏకాగ్రమైనటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి చేత ఏతం ఈ ఆత్మను పశ్యేత్ దర్శించును. ఆత్మ సర్వశరీరాల్లోని భ్రాంతి చేత కప్పబడటం వలన ప్రకాశించదు. నేనే ఆత్మను అని భావించగలవాడు ఏకాగ్రమై సూక్ష్మమైనటువంటి బుద్ధి చేత ఆత్మను దర్శించగలడు. ఏష సర్వభూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అని శృతి. సూక్ష్మ వస్తు దర్శనం చేయగలిగినటువంటి వాళ్ళ చేత సూక్ష్మమైనటువంటి ఏకాగ్రమైనటువంటి బుద్ధితో ఆత్మని దర్శించవచ్చు. ఆత్మని చేరుతారు అంటే వేరే వస్తువుని చేరటం కాదు అనే అర్థం వస్తుంది కదా. అలా అయితే ద్వైతం వస్తుంది కదా, రెండు వస్తువులు ఉన్నట్టు కదా అని కాదు. సంసార పారం పొందటం అంటే తనను తాను పొందటమే అని భాష్యకారులు రాశారు.
సంసారం యొక్క చివరి స్థానాన్ని పొందడం అంటే తనని తాను పొందటమే అని రాశారు శంకరుల వారు. వెళ్ళేవారు తిరిగి రావాలి కదా అంటే అవగతిరేవ గతి అని రాశారు. వెళ్ళిన వాడు తిరిగి వస్తాడు కదండి, అందువలన మీరు వెళ్ళాడు అని అంటున్నారు కదా, అంటే వాడు తిరిగి వస్తాడని అర్థమా అంటే కాదండి, అవగతిరేవ గతి అని తెలియటమే వెళ్ళటం అన్నటువంటి అర్థం చెప్పారు. తెలియటమే, వెళ్ళటం కాదు, తెలియటమే. అన్నింటికీ ప్రత్యేగాత్మ పురుషుడే రహస్యంగా లోపల ఉండి అవిద్య చేత తెలియబడటం లేదు. సంస్కరింపబడినటువంటి సూక్ష్మమైనటువంటి ఏకాగ్ర బుద్ధి కలిగినటువంటి వారికి కనిపిస్తాడు. గురువు చేత సంస్కరించబడినటువంటి సూక్ష్మమైనటువంటి ఏకాగ్రమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారికి పరమాత్మ పరమపురుషుని యొక్క స్థితి లభిస్తుంది అని భాష్యకారులు చెప్పారు. సూక్ష్మతా పారంపర్యం తెలిసినటువంటి వాడు, సూక్ష్మం కన్నా సూక్ష్మం, సూక్ష్మం కన్నా సూక్ష్మం, అలా లోపలికి చూడగలిగినటువంటి వాడు ఈ పరమ పురుషుణ్ణి చూడగలడు అని భాష్యకారుల యొక్క వ్యాఖ్యానంలో చెప్పబడ్డాది. కాబట్టి మనం ఆంతరమైనటువంటి దర్శనం ద్వారా ఆ పరమ పురుషుడైనటువంటి ఆత్మను తెలుసుకోవాలి అని క్రమ పద్ధతిలో ఆత్మని పొందడం అనేటువంటి దాన్ని మనకి రథకల్పన ద్వారా ఉపదేశం చేశారు. స్వస్తి.